మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. కాలపురుషుడికి ఆరో రాశి ఇది. వీళ్ళకు అప్పు బాగా కలిసి వస్తుంది. అప్పు లేకుండా వీళ్ళు ఉండరు. అప్పు ఉంటేనే వీళ్ళకు జీవితం. ఆ అప్పును అదృష్టంగా మార్చుకునే విధంగా ఉండాలి. అప్పులు చేస్తా కూర్చుంటే అవి తీరని విధంగా చేసుకోకూడదు. అప్పుతో వీళ్ళు ఏదన్నా వ్యాపారం కానీ ఇంకోటి చేస్తే అభివృద్ధి చెందుతారని అర్థం. ఎన్నో గొప్ప గొప్ప సంస్థలు వేల కోట్లకు అధిపతులైనా కానీ ఏం కావాలన్నా లోనే అప్పే తీసుకుంటారు. అప్పుతోనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. గొప్ప గొప్ప సంస్థలతో అప్పు లేకుండా ఉండరు. కాబట్టి అప్పు అనేది వీళ్ళకు అదృష్టకరమైనటువంటి విషయము. దాన్ని చేసుకొని నైపుణ్యంగా మళ్ళీ అప్పు తీసుకొని చేసుకుంటేవాళ్ళు. ఎందుకంటే ఆరో రాశి రుణరాశి. అదేవిధంగా ఈ రాశిలో శుక్రుడు నీచ పొందుతాడు. స్త్రీకారకుడు శుక్రుడు కన్యారాశిలో నీచన పొందుతాడు. బుధుడు ఈ రాశిలో వచ్చే స్థితి పొందుతాడు. రాశ్యాధిపతి చాలా తెలివితేటలుంటాయి. బాధ్యత బాగుంటుంది. కుటుంబాన్ని బాగా ఆదరిస్తారు. అన్నదమ్ముల దగ్గర అప్పులు చేయకూడదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే విషయంలో వీళ్ళు ఫైనాన్షియల్గా ఎంత చేయి ముడుచుకుంటే అంత మంచిది. తండ్రి ఇంటి నుంచి వీళ్ళకు ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. తండ్రి నుంచి, ఎందుకంటే వీళ్ళకు రవిగ్రహంతోనే వ్యయాధిపతిత్వ నక్షత్రంతోనే వీళ్ళ యొక్క రాశి ప్రారంభమవుతుంది. ఒకరు చెప్పినట్టు వీళ్ళు వినరాశులు. వీళ్ళు స్వతంత్ర నిర్ణయాల్లో బలవంతులు. శ్రీరంగం ఆలయానికి ఎక్కువగా వెళ్ళి రావడం వల్ల వీళ్ళు చాలా మంచి ఫలితాలను పొందుతారు. తమిళనాడు శ్రీరంగం ఆలయం. అదేవిధంగా వీళ్ళకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ శ్రీరంగం బెటర్ నాకు తెలిసినంత వరకు. అదే సర్వవేళలా అంటే జాతకంలో ఏ దశన జరగని ఏ దుర్దశన జరగని శ్రీరంగం ఆలయానికి తరచూ వెళ్ళి రావడం కన్యారాశి వాళ్ళకి చాలా చాలా అవసరం. వీళ్ళకు మధ్యవర్తిత్వం మాత్రం పనికిరాదు. మధ్యవర్తిత్వం ఉంటే వీళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు. కాబట్టి ఎవరికి హామీలు ఉండకూడదు. ఒకవేళ హామీ ఉంటే మళ్ళీ వీళ్ళు భరించాల్సి వస్తుంది. దానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు ఎవరికైనా హామీలు ఇవ్వడం సంతకాలు ఇవ్వడం చేయొచ్చు. ఇక ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకు ఎలా ఉంది? 2020 సంవత్సరం. ఈ రాశికి అత్యంత శుభగ్రహం శనేశ్వరుడు 7వ ఇంట్లో ఉన్నాడు. ఇది సూపర్. ఇంకొక శుభగ్రహం, ఈ రాశికి శుభగ్రహం అంటే అనుకూల గ్రహం రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది సూపర్. గురువు 10వ ఇంట్లో ఉన్నాడు. 11 స్థానాలపైన ప్రభావితం ఎక్కువ చూపిస్తున్నాడు. ఇది సూపర్.